నమస్తే. నేను గోవాకు చెందిన సుప్రియా శిరోద్కర్. నేను మరియు నా కుటుంబ సభ్యులు సత్యలోకంలో నిర్వహించబడే అన్ని హోమాలలో నియమితంగా పాల్గొంటూ ఉంటాము. నవగ్రహ హోమం అనంతరం మా జీవితంలో చోటు చేసుకున్న ఒక అద్భుతాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నవగ్రహ హోమ సమయంలో మేము సురక్షా కవచం ఆశీర్వాదాన్ని పొందాము. ఆ దివ్య సురక్షా కవచమే నాకు ప్రాణాపాయ పరిస్థితి నుండి కొత్త జీవితం ప్రసాదించిందని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఒకరోజు నేను నా మేనకోడలతో స్కూటర్పై ప్రయాణిస్తున్నప్పుడు కుడివైపు నుండి అకస్మాత్తుగా ఒక ట్రక్కు మమ్మల్ని ఢీకొట్టింది. మేము ఎడమవైపు పడిపోయాము. అదే సమయంలో ఒక బస్సు వేగంగా మా వైపు వస్తోంది. నా తల బస్సు వెనుక చక్రానికి ప్రమాదకరంగా అత్యంత సమీపంలో పడి ఉంది. ఆ క్షణంలో బస్సు ఎలా ఆగిందో తెలియదు. అది సంపూర్ణంగా దివ్య రక్షణ మాత్రమే. నేను వెన్నుపైన బలంగా పడిపోయిన తలకు ఎలాంటి గాయమూ జరగలేదు. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన వారు కూడా, డ్రైవర్ కూడా ఏదో దేవుడు కాపాడడం వల్లే మీరు బ్రతికారు అని చెప్పారు. నన్ను మాసుపా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎక్స్రే రిపోర్టుల్లో నా పక్కటి ముక్కలలో సుమారు 90% విరుగుడు ఉన్నట్టు తెలిపారు. ఆ నివేదిక విన్న వెంటనే నేను ధైర్యం పూర్తిగా కోల్పోయాను. ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన జీవితం ఎందుకు అని భావించి సంపూర్ణ శరణాగతితో శ్రీ అమ్మా భగవాను వారిని ప్రార్థించాను. భగవాన్, ఇది నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిన సమయమైతే నన్ను తీసుకెళ్ళండి అని. తర్వాత నన్ను మెడికల్ హాస్పిటల్ ఐసీయూకి మార్చారు. అక్కడ ఒక మహిళా వైద్యురాలు నా వద్దకు వచ్చి ఎంతో స్నేహపూర్వకంగా ఇలా అన్నారు: ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మీ కుటుంబం, మీ ప్రియమైన వారు మీకోసం ఎదురు చూస్తున్నారు అని ధైర్యం చెప్పారు. ఆమె వెళ్లిన వెంటనే వచ్చిన తదుపరి వైద్య నివేదిక ప్రకారం పక్కటెముకలలో కేవలం 4 విరుగుడులు మాత్రమే ఉన్నాయని, వాటిలో 2 స్వల్పమైనవని తెలియచేశారు. ఆ తరువాత నేను ఆ మహిళా వైద్యురాలని మళ్లీ ఎప్పుడూ చూడలేదు. ఆసుపత్రి అధికారులను అడిగినప్పుడు ఆ కాలంలో ఐసీయూ విభాగంలో అలాంటి మహిళా వైద్యురాలు ఎవరూ రాలేదని రికార్డులు చూపించాయి. ఆ క్షణంలో నాకు స్పష్టమైంది, శ్రీ అమ్మ స్వయంగా వచ్చి నన్ను రక్షించారు అని. వైద్యులను ఆశ్చర్యపరుస్తూ శ్రీ అమ్మా భగవానుల వారి దివ్య కృప వల్ల 8 రోజుల్లోనే నేను డిశ్చార్జ్ అయ్యాను. 15 రోజుల్లో పూర్తిగా కోలుకొని నా రోజువారీ పనులను తిరిగి ప్రారంభించాను. సాధారణ జీవితానికి వేగంగా తిరిగి వచ్చాను. ఇంత వేగవంతమైన స్వస్థత శ్రీ అమ్మా భగవాన్ వారు వైదీశ్వర రూపంలో వచ్చి నన్ను స్వయంగా చికిత్స చేసిన కృప వల్ల మాత్రమే సాధ్యమైంది. నా అమ్మా భగవాను వారి దివ్య పాదార విందములకు నా అపారమైన కృతజ్ఞతలను తెలియచేసుకుంటున్నాను. జై బోలో భగవత్ సాక్షాత్కార ప్రదాత శ్రీ అమ్మా భగవానుకి జై. జై బోలో శ్రీ అమ్మా భగవానుకి జై.